యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు. పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. మంచి నడతలను తీర్పునిచ్చుట. పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉండాలంటే మంచి నడక నేర్పేటువంటి వ్యక్తులుగా ఉండాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసినటువంటి త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవన నేర్పిన ఎడల పెద్దవాడైనప్పటికి కూడా తొలగిపోడు. ఎందుకంటే ఈ పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా వాళ్ళు పిల్లలకి నేర్పేటువంటి వాళ్ళు. ఏం నేర్పేవాళ్ళంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్పేటువంటి వాళ్ళు, లేఖనాలను నేర్పేటువంటి వాళ్ళు. అందుకే నువ్వు బాలుడు ఎప్పుడైతే ఏ త్రోవన నడవాలనో వానికి ఆ నడక నేర్పితే పెద్దవాడైనప్పటికి కూడా ఆ త్రోవలోంచి పడిపోడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 3వ వచనంలో, తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలను పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎడ్లలో జమ్ములలో దాన్ని ఉంచగా, ఇతను ఎవరు? మోషే అండి. మోషేను మనం చూస్తున్నాం. అతను పుట్టాడు, అతను పెద్దవాడే కొంది ఏడ్చటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన తల్లి ఒక జిగటగల మట్టితోటి జమ్ము పెట్టే తయారు చేసి ఆ యొక్క నదిలో వేయటం మనం చూస్తున్నాం. యోర్దాను నదిలో ఆ నదిలో వేయటం మనం చూస్తున్నాము. అయితే అతను మోషే కూడా పెరిగాడండి, తన తల్లి దగ్గర పెరిగాడు. మనం అవన్నీ కూడా చూస్తున్నాము. అయితే తన తల్లి దగ్గర పెరిగినప్పటికి కూడా, పెద్దవాడైనప్పటికి కూడా, మోషేకు 40 సంవత్సరములు వచ్చినప్పటికి కూడా, తన 40 సంవత్సరముల తర్వాత తన ప్రజలను చూడాలని ఒక బుద్ధి కలిగెను అని వ్రాయబడింది. ఎందుకంటే మోషేకి నేర్పినటువంటి, చిన్నప్పుడు నేర్పినటువంటి ఆ యొక్క త్రోవ 40 సంవత్సరముల తర్వాత కూడా ఫరో కుమారుడిగా బ్రతికినప్పటికి కూడా, చిన్నప్పుడు తాను పెరిగినటువంటి ఆ పద్ధతిని బట్టి మళ్ళీ అతను తన ప్రజలను మర్చిపోలేదు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో, సజీవులే కదా నిన్ను స్తుతింతురు, ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను స్తుతించుతున్నాను. తండ్రులు కుమారులను నీ సత్యమును తెలియజేస్తురని యెహోవా నిన్ను రక్షించువాడు. తల్లిదండ్రులు పిల్లలకి సత్యమును తెలియచేయాలి. ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులు వారే సత్యంలో జీవించట్లేదు, పిల్లలకేమి సత్యంలో నడిపిస్తారు. అయితే దీన్ని అంటున్నాడు, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు, యెహోవా నన్ను రక్షించువాడు అంటున్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని సత్యంలో జీవించడానికి నేర్పాలి. చాలామంది తల్లిదండ్రులే రీక రబ్బ 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 అంటుంటారు, పిల్లలు కూడా రబ్బ 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 అంటుంటారు. ఇదే, వారికి లేఖనాలు తెలియవు, పిల్లలు కూడా లేఖనాలు నేర్చుకోలేదు. వారు అసత్యంలో జీవించుతుంటారు. చాలామంది తల్లిదండ్రులు, పిల్లలు కూడా అసత్యంలో జీవించుతుంటారు. అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లలకి మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలి. పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల పట్ల తల్లిదండ్రులు యథార్థత కలిగి జీవించాలి, నమ్మకమైనటువంటి వారిగా జీవించాలి. అంతేకాకుండా మంచి బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రులుగా జీవించాలి. ఆ తల్లిదండ్రులు ఎటువంటి గొడవలాడేటువంటి వారిగా, ఇతరులను బాధ పెట్టేటువంటి వారిగా, లేక ఇతరులను మోసం చేసేటువంటి తల్లిదండ్రులుగా ఉండకూడదు. తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే వారు పిల్లలకు మాదిరికరమైనటువంటి జీవితం జీవించే వాళ్ళై ఉండాలి. వాళ్ళ పద్ధతి కానీ, వారి మాటలు కానీ, వారి యథార్థతలోనూ పిల్లలు తల్లిదండ్రుల యొద్ద నేర్చుకునేటువంటి వారై ఉండాలే కానీ పిల్లల దగ్గర తల్లిదండ్రులు నేర్చుకునేటువంటి తల్లిదండ్రులుగా ఉండకూడదు. ఆ తల్లిదండ్రులు జీవించేటువంటి యథార్థతను బట్టి, నీతిని బట్టి
వారు జీవించే భక్తిని సత్యమును బట్టి పిల్లలు తల్లిదండ్రుల యొద్ద నేర్చుకోలే కానీ ఈ కాలంలో చాలామంది తల్లిదండ్రులే భక్తిలో ఉండట్లేదు, వారే జీవముగల దేవుని ఆరాధన చేయట్లేదు. కొంతమంది తల్లిదండ్రులు విగ్రహారాధన చేస్తుంటారు, పిల్లలు జీవముగల దేవుణ్ణి తెలుసుకుంటారు. అటువంటి తల్లిదండ్రులు పిల్లలను హింసించుతారు, బాధ పెడతారు, మందిరానికి ప్రార్థనకు వెళ్ళనివ్వరు, బైబిల్ చదువుకోనివ్వకుండా చాలామందిని హింస పెట్టేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వారెవరంటే భక్తిహీనులైనటువంటి తల్లిదండ్రులు. అయితే పిల్లల కొరకు పొదుపు చేయుట, ఆస్తి తల్లిదండ్రులు పిల్లల కొరకు సమకూర్చాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా నుండును, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి కూర్చాలి. కొంతమంది తల్లిదండ్రులు తండ్రి త్రాగుబోతువాడై తన ఆస్తిని కూర్చకుండా త్రాగి తన ఆస్తులన్నీ నష్టము చేసి చనిపోతాడు. చివరికి పిల్లలకి మిగిలించిపోయేది అప్పులు మిగిలించిపోతారు. అటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే బైబిల్ చెబుతుంది, పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు డబ్బు సమకూర్చి సంపాదించి వాళ్ళను కాదు, కానీ తల్లిదండ్రులు పిల్లల కొరకు సమకూర్చాలి అని పౌలు చెప్పుచున్నాడు. అంతేకాకుండా మళ్ళీ తల్లిదండ్రులు చాలామంది పిల్లల పట్ల అసభ్యకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించటము, ఒక రకమైనటువంటి ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయటము, మళ్ళీ అది అనేది చాలా భయంకరమైనటువంటి విషయము. మళ్ళీ పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉండాలంటే, నీవు మాట్లాడేటువంటి పదములు కూడా సరైనటువంటి రీతిలో మాట్లాడాలి. అసభ్య పదజాలాలు నీ పిల్లలతో నీవు మాట్లాడితే వారిని నీవు కోపము రేపెట్టిన వాడివైతావు. అంతేకాకుండా తల్లిదండ్రులు శాంతముగా పెంచాలి పిల్లలను. ఎలా పెంచాలంటే శాంతము కలిగి పెంచాలి. కోపముతో పిల్లలను కొట్టుతూ బాధ పెడుతూ వాళ్ళను ప్రతిదినము నానా రకములైనటువంటి హింసలకు గురి చేస్తూ అలా తల్లిదండ్రులు పిల్లలను పెంచకూడదు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి అంటున్నాడు పౌలు గారు. వారి యొక్క హృదయము కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వారి హృదయాన్ని కృంగిపోయేలాగా తల్లిదండ్రులు మాట్లాడకూడదు. వారు పిల్లల పట్ల శాంతము కలిగి ప్రేమ కలిగి ఉండాలి. మళ్ళీ చాలామంది ఈ కాలంలో చూసినట్లయితే తండ్రులే పిల్లలను చంపేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మనం చూస్తున్నాము. తండ్రులు పిల్లలను చంపినటువంటి వాళ్ళు ఉన్నారు, చంపేస్తున్నారు కూడా. అంత కోపము కూడా పిల్లల పట్ల ఉండకూడదు. ప్రేమించాలి. తండ్రులు పిల్లలను ప్రేమించాలి. వాళ్ళను కృంగకుండునట్లు వారికి కోపము పుట్టించవద్దని పౌలు చెప్పుచున్నాడు. అంతేకాకుండా మంచి సిద్ధాంతములో పెంచాలి పిల్లలను, సత్యవాక్యములో పెంచాలి. నీవే అసత్యములో జీవిస్తే నీ పిల్లలు సత్యంలో జీవించలేరు. తీమోతికి రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొను తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండను. తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను బాగా పరిపాలన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. అంతేకాకుండా లేఖనములను కూడా
నేర్పేటువంటి వ్యక్తి అయి ఉండాలి. తండ్రులు పిల్లలను లేఖనాల్లో బాగా నేర్పాలి. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 14-15 వచనంలో, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటూ ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడగా ఉండము. తిమోతిని చిన్నప్పటి నుంచి బాల్యము నుంచి మంచి లేఖనములలో పెంచారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల మళ్ళీ లేఖనములను నేర్పించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. లేఖనాలు నేర్పాలి. బాల్యము నుండి లేఖనములు నేర్చుకున్నాడు తిమోతి. మళ్ళీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి లేఖనములను నేర్పే రీతిగా ఉండాలి. అందుకే అంటున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాల్లో, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుసుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రెయ్యింబగులు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరుల ఆచారం ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునైకులోను వసించెను. అది నీ యందు సహా వసించుతున్న నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు తిమోతితో అంటున్నాడు, మీ అవ్వైనటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యునైకులోను మంచి విశ్వాసం కలిగినటువంటి వారై ఉన్నారు. అందుకే తిమోతి యొక్క తల్లి, తిమోతి యొక్క అవ్వ గ్రాండ్ మదరు తిమోతికి చిన్నప్పటి నుంచి వాళ్ళు మంచి లేఖనాల్లో పెంచారండి. తిమోతి మంచి దైవజనుడు ఎలా అయ్యాడు, ఎంత నమ్మకమైనటువంటి దైవజనుడు అయ్యాడు. పౌలు దగ్గర పరిచర్య చేసేటువంటి ఒక గొప్ప దైవజనుడు, నమ్మకమైనటువంటి దైవజనుడు తిమోతి. మంచి సాత్వికము మనసు కలిగినటువంటిది తిమోతి యొక్క మనసు. అందుకే తిమోతికి రాసినటువంటి 2 పత్రికలు చూస్తే తిమోతి యొక్క స్వభావాన్ని పౌలు పలుమార్లు చెప్పుచు, ఆ తిమోతికి ఉన్నటువంటి స్వభావము ఎటువంటిదంటే మనుషులను ఆశ్రయించుకునేటువంటి స్వభావము కాదు, లేకుంటే మనుషుల మీద కోపపడేటువంటి స్వభావము కాదు ఆయనది. సున్నితమైనటువంటి మనసు తిమోతిది. కారణం ఏంటంటే వాళ్ళ అమ్మమ్మ ఒడిలో నుంచి తిమోతి లేఖనాలు నేర్చుకోవడం మనం చూస్తున్నాం. అందుకని తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలపైన లేఖనములను నేర్పించేటువంటి వారిగా ఉండాలి. ఉదాహరణకి ఏలీ కుమారులు, ఏలీ మంచి దైవజనుడు అయినప్పటికీ కూడా ఏలీ కుమారులు మందిరములోనే పాపం చేయటం మనం చూస్తున్నాం. ఏలీ కుమారులు తప్పు చేసినప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడి ఏలీ కుమారులు తప్పు చేస్తున్నాడని ఏలీకి తెలియజేయటం మనం చూస్తున్నాం. కొంతకాలం తర్వాత అలాగే సమూయేలు కుమారులు కూడా తప్పు చేయటము మనం చూస్తున్నాం. అహరోనుకు లోబడినటువంటి వారు కాదు. అందుకే వెయ్యమనబడినటువంటి ధూపం కాకుండా మరి ఒక ధూపం వేసి వారు అగ్నితో కాల్చివేయబడి చనిపోవడం చూస్తున్నాం. అలాగే పాత నిబంధన కాలంలో అబ్షాలోము కానీ, దావీదు కుమారులు కానీ, సొలొమోను కుమారులు కానీ కొంతమంది దేవుని యొక్క భక్తిలో జీవించకుండా వారు పాడైపోవటము మనం చూస్తున్నాం. సౌలు ఎటువంటి క్రూరమైనటువంటి రాజు మనం చూస్తున్నాము. కానీ సౌలు యొక్క కుమారుడు యోనాతాను మంచి వ్యక్తి, దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. సౌలు దావీదును చంపేటప్పుడు కూడా యోనాతాను దావీదును కాపాడినటువంటి వ్యక్తి. అదే సౌలు తన కుమారుడైనటువంటి యోనాతాన్ను పలుమార్లు తిట్టినప్పటికీ కూడా ఆ సౌలు కూడా ఈ యోనాతాన్ను ఆడదానికి పుట్టినవాడా అని కూడా అసభ్యకరమైనటువంటి పదజాలలో యోనాతాన్ను తిట్టడం మనం చూస్తున్నాం. కానీ ఆయన దానిని భరించటం మనం చూస్తున్నాం.
ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా అంటే, తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల పట్ల బాధ్యత కలిగి జీవించాలి. అంతేకాకుండా మీరు తల్లిదండ్రులు అనబడినటువంటి వారు పిల్లలకు మాదిరికరమైనటువంటి జీవితం జీవించాలి. చాలామంది తల్లిదండ్రులకు ధనాపేక్ష ఉంటుంది. ధనము 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 ధనము. ఆ ధనము కోసము సంపాదించడం కొరకు పిల్లలను కూడా కష్టపడి పని చేపిస్తారు. పని చేపించి వాళ్ళకున్నటువంటి ఆ ధనాపేక్షతో వారి జీవితాలను పాడు చేస్తారు. తల్లిదండ్రులకు ధనాపేక్ష ఉండకూడదండి. ధనపిచ్చి ఉంటే మీ పిల్లలకు కూడా అటువంటి ధనపిచ్చి వస్తుంది. సాత్వికమైనటువంటి మనసు, నిర్మలమైన మనస్సాక్షి, ప్రేమ కలిగినటువంటి హృదయము, కఠిన హృదయము, కఠిన స్వభావము మీలో ఉండకూడదు. మీరు పిల్లలను ప్రేమించేటువంటి వారై ఉంటాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా, తండ్రులారా మీరు మీ పిల్లలకు కోపము రేపకుడి అని బైబిల్ గ్రంథం చెబుతుంది. మళ్ళీ ప్రియ సహోదరి సహోదరులారా, మీరు పిల్లల పట్ల మీకున్నటువంటి బాధ్యత, మీరు మీ పిల్లలకి మాదిరికరముగా జీవించాలి. మీ మాటల్లోనూ, మీ ప్రవర్తనలోనూ, మీరు యథార్థమైన జీవితంలోనూ, మీ నడకలోనూ మీరు పిల్లలకు మాదిరిగా ఉండాలి. అలాగే వాళ్ళను పెంచేటువంటి పద్ధతిలో మంచి నడవడికలో పెంచాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. శాంతము కలిగి జీవించాలి. వాళ్ళ పట్ల లేఖనములు నేర్పించాలి. అందుకని మొట్టమొదట మీరు సత్యంలో జీవించినట్లయితే మీ పిల్లలు కూడా సత్యంలో జీవిస్తారని బైబిల్ గ్రంథం చెబుతుంది. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి కలుసుకోవటానికి, మరి ఒకసారి సత్యవాక్యం తెలియచేయడానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించాడు. మీ అందరికీ వందనములు. ఆమేన్.